హిట్ అండ్ రన్ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. చట్టాన్ని కేంద్రం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ధర్నాకు దిగారు ట్రక్ డ్రైవర్లు. తామంతా ఇంకా సమ్మెలోనే ఉన్నామని, కేంద్రంతో చర్చ తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటున్నారు డ్రైవర్లు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ హరిత అందిస్తారు. రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇటు డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్ కావచ్చు, లారీ డ్రైవర్స్ నిరసనకు దిగారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్లోని BMS ఆధ్వర్యంలో ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ధర్నాకు చేపట్టారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి మీరు ఈరోజు ధర్నా చేస్తున్నారు? నిన్న ఆల్రెడీ కేంద్రంతో చర్చలు సఫలమయ్యాయి కదా, మీ డిమాండ్లు ఏంటి? కేంద్రంతో చర్చలు సఫలం కాలేదండి. ఏదో కొంతమంది రవాణా ఆపరేటర్స్ ఎవరైతే లారీ ఓనర్స్, పెట్రోల్ బంక్ ట్యాంకర్ ఓనర్స్ మాట్లాడిండ్రు, అదేదో పెద్ద సంఘం కాదు. డ్రైవర్ల తరఫున ఎవరు కూడా మాట్లాడలేదు. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం అనేటువంటిది దేశవ్యాప్తంగా డ్రైవర్ల గురించే పనిచేస్తుంది. డ్రైవర్లకు దీనిలో ఒరిగింది లేదు. ఈ యొక్క ఆపరేటర్ ఓనర్లు బండ్లు నడపరు. రోడ్డు మీద ఇబ్బంది పడేది డ్రైవరు, ఓనర్ కాదు, ఆపరేటర్ కాదు. కాబట్టి ఏదైతే ఈ యొక్క చట్టం ఏదైతే దీన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తామనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ యొక్క అంశంలో ఏముందంటే, న్యాయ సంహిత యొక్క చట్టంలో ఈ యొక్క ఎగ్జిస్టింగ్ చట్టాన్ని మారుస్తూ ఈ యొక్క బ్రిటిష్ శాసనాన్ని తలపించేటువంటి విధంగా ఎవరైనా డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రమాద తీవ్రతను బట్టి శిక్షించాలంటే ఎగ్జిస్టింగ్ కోడ్లో ఉంటే, ఈరోజు దాన్ని మారుస్తూ 10 సంవత్సరాలు జైలు శిక్ష తప్పనిసరి, అదేవిధంగా 7 లక్షల రూపాయల జరిమానా మీరు తప్పకుండా కట్టాలనంటే, ఓనర్ డ్రైవరే కాదు, వాడు సంపాదించుకునే 17,000 సంపాదించుకోండి నెలకు. కనీస వేతనాలు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దొరుకుతూనే లేదు, మాట్లాడరు. ఈ యొక్క మినిమం వేజ్ చట్టమే అమలు కాదు. మరి 77 లక్షల రూపాయలు ఏ విధంగా కడతాడనేటువంటి అడుగుతా ఉన్నాం. రెండోది వెహికల్ ఇన్సూరెన్స్ ఈరోజు 50% పెంచితే వెహికల్ ఇన్సూరెన్స్ తగ్గించారు. ప్రమాదాల్లో చనిపోయినటువంటి డ్రైవర్లకు 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందించాలంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ చట్టాన్ని అమలు చేస్తలేవు. వేల కోట్ల రూపాయలు మా దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లబ్ధి చేకూరుతూ ఉంది. కాబట్టి ఇటువంటి చట్టాల మీద, మాకు లబ్ధి గురించేటువంటి చట్టాల మీద మాట్లాడండి. ప్రమాదం జరిగితే ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో దాన్నే అమలు చేయండి, తీవ్రతను బట్టి శిక్షించండి. కానీ కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి డ్రైవర్ల కుటుంబాలని రోడ్డు మీద పడేసి ఆత్మహత్యలుగా మేము ప్రేరేపిస్తాం అనేటువంటిది కనుక చేస్తే, ఈ యొక్క రాబోయేటువంటి కాలంలో తప్పకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము బుద్ధి చెప్పడానికి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాతో పిలిచి చర్చలు జరిగేటప్పుడు ఈ యొక్క చట్టాన్ని వెనక్కి తీసుకోకపోయినట్టయితే రాబోయేటువంటి కాలంలో 25వ తారీఖు తర్వాత అన్ని రవాణా సంఘాలతో ఢిల్లీ కేంద్రంగా సమావేశం పెట్టి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే చర్చలకు సంబంధించి మీరు ప్రధానంగా కేంద్రంతో ఎట్లాంటి డిమాండ్లను వాళ్ళ ముందు పెట్టబోతున్నారు? మేము ప్రధానంగా డిమాండ్లు పెట్టేది ఏంటంటే, ఏదైతే వన్ నేషన్ వన్ రోడ్ ట్యాక్స్ పెట్టండి. ఈరోజు టోల్ కట్టాలా, గ్రీన్ ట్యాక్స్ కట్టాలా, కమర్షియల్ ట్యాక్స్ కట్టాలా, రోడ్ ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ కడుతూ కూడా జాతీయ రహదారుల మీద మాకు విశ్రాంతి గృహాలు లేవు, అదేవిధంగా సబ్సిడీ క్యాంటీన్లు లేవు, హాస్పిటల్స్ లేవు. కాబట్టి అవి కల్పించండి. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి అమలు చేయండి. ఇన్సూరెన్స్ రేట్లను 50% తగ్గించండి. అదేవిధంగా ఈ యొక్క ప్రమాద తీవ్రతను బట్టి చట్టాన్ని అమలు చేయండి. ఈ యొక్క ఏదైతే న్యాయ సంహిత 2023 సాక్షా బిల్ ఏదైతే ఉందో దీన్ని ద్వేషార్థంగా వెనక్కి తీసుకోండి అని చెప్పి ఈ యొక్క డిమాండ్ల మీద ఈరోజు చర్చిస్తూ ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపటి నుంచి కూడా ఇంకా తీవ్రమైనట్టు ఆందోళన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ ట్రక్ డ్రైవర్లు కావచ్చు, లారీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి యాక్సిడెంట్లు అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపైన మీ సంఘాలు ఏమంటున్నాయి? యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ చేయండి. అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసులు డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఆర్టీఓ వాళ్ళు రోడ్డు మీద కనబడి ఈరోజు వేల రూపాయలు, లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు హైవేల మీదను, సందుల్లో పడి. మరి పోలీసు ఆర్టీఓ చట్టాలు ఎందుకున్నాయి? ఆ సిబ్బంది ఎందుకున్నారు? జీతాలతో వీళ్ళకి జీతాలు ఇస్తున్నాం మేము, కానీ వాళ్ళు మాకు జీతాలు ఇస్తలేరు. మరి వాళ్ళ పని వాళ్ళు చేస్తే మా పని మేము చేస్తుంటాం. మేము తప్పు చేస్తే తప్పకుండా పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టండి. మేము తప్పు చేయం. ఎవరు కూడా కావాలని యాక్సిడెంట్ చేయరు. ఏదో కావాలని యాక్సిడెంట్ మర్డర్ చేసినటువంటి విధంగా ఏదో యోగి గారు యూపీలో మాఫియా డాన్లను ఏదైతే తీవ్రవాదులను కాల్ చేసినట్టు అది దాన్ని తీవ్రవాదులు కాబట్టి చేస్తారు. మేము తీవ్రవాదులు డ్రైవర్లు, దీని మతం లేదు, కులం లేదు, తీవ్రవాదులు గారు డ్రైవర్ల గురించే పనిచేస్తారు, వాళ్ళ కుటుంబాల గురించి. దేశాల్లో ఈరోజు అన్నదాత తర్వాత రెండో అన్నదాత ఎవరనంటే డ్రైవరే. ఈ యొక్క డ్రైవర్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. తప్పు చేస్తే తీవ్రతను బట్టి శిక్షించండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ రవాణా చట్టానికి వ్యతిరేకంగా మీరు చేసిన నిరసనతోటి దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కూడా నిన్న చూసిన పెట్రోల్ బంక్ల దగ్గర కావచ్చు విపరీతమైన డిమాండ్ వచ్చింది. పబ్లిక్ నుంచి ఇబ్బందులు పడ్డారు. మీరు రానున్న రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది?
రాబోయే కాలంలో కార్యాచరణ అంటే మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో అందరికీ కూడా మేము 7వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులందరికీ కూడా మెమోరాండం ఇస్తున్నాం. రాజ్యసభ ఎంపీలకు అదేవిధంగా లోక్సభ ఎంపీలకు, ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా రవాణా శాఖ మంత్రులను కలిసి ఈ యొక్క చట్టం అమలైతే కనుక పార్లమెంట్లో పాస్ అయితే మీరు అమలు చేయొద్దని చెప్పి మేము ఒక వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నాం. ఒకవేళ కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యి మేము ఇట్లనే చేస్తామంటే కనుక తప్పకుండా రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఇక్కడ ఏం అవకాశం లేదండి. మాకు డ్రైవర్ల సంక్షేమము డ్రైవర్ల కుటుంబాలను కాపాడుకోవటమే మా యొక్క ధ్యేయం కాబట్టి తప్పకుండా సమ్మెలోకి వెళ్తాం. చూసినాం కదా, హిట్ అండ్ రన్ కేసులో కొత్తగా తీసుకొస్తున్న ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో కొత్త సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే నిరసనలకు దిగుతామని కూడా ఇక్కడ డ్రైవర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.